ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసు ప్రభు చెప్తున్నారు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అవును, యేసు ప్రభు మనతో కూడా ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, మనలో ఉన్నారు. మనల్ని అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశారు కాబట్టి ఆయన విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఒకసారి ఎలీషా అనే భక్తుడు బైబిల్లో మరి సిరియా రాజు పంపించిన ఆ యొక్క సైన్యాన్ని బట్టి మరి ఆయన ఉన్న ప్రాంతంలో, దోతాను అనే ప్రాంతంలో, మరి ఆయన తన గృహంలో ఉన్నప్పుడు ఆయన పనివాడైన సేవకుడు బయటకు వచ్చి చూసినప్పుడు సిరియా రాజు పంపించిన ఆ సైన్యాన్ని చూసి భయపడిపోయాడు. భయపడిపోతే ఎలీషా అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దు. ఇదిగో ఈ సైన్యాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఈ సైన్యానికి మించిన సైన్యం మన చుట్టూ ఉంది అంటే ఆశ్చర్యంగా చూశాడు ఆ సేవకుడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తూ అన్నాడు, దేవా యెహోవా, వీడి కన్నులు తెరవయ్యా అని అన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభు ఆయన కన్నులు తెరిచాడు. తెరవగానే పరలోక సైన్య సమూహాలను చూశాడు, అగ్ని రథాలను చూశాడు. మరి దాని మీద ఉన్న దేవదూతలు మరి ఆ యొక్క వలయం వలె ఆ కొండ చుట్టూ సంచరించడం చూశాడు. అప్పుడు ధైర్యం వచ్చింది. దేవుడు ఎప్పుడూ చెప్తాడు ఒకటే మాట, భయపడకు, భయపడకు. ఈ కంటికి కనిపిస్తున్న సైన్యాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను కలవరపెడుతున్న సైన్యాలు ఏవైతే ఉన్నాయో, నిన్ను భయపెడుతున్న సైన్యాలు, అది అప్పుల, ఆరోగ్య సమస్యల, కుటుంబ కలహాల, నిందల, అవమానాల, మరి అలాంటివి ఏవైనా సరే, ఏ సైన్యమైనా సరే, అంతకు మించి ఆ సైన్యము చేతిలో నుండి, ఆ యొక్క అవమానాల చేతిలో నుండి, అపనిందల చేతిలో నుండి విడిపించగలిగిన ప్రభు నీకు తోడుగా ఉన్నారు. అదిగో ఎలీషా ఆ పనివాడికి తోడుగా ఉన్నాడు. ఎలీషాకి దేవుడు తోడుగా ఉన్నాడు. నీకు నీ సేవకుడు, నీ దైవ సేవకుడు తోడుగా ఉన్నాడు. భయపడకు, దేవుడు నీతో కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.